మీరు ఎవరో, మీ వివరాలేంటో నాకు తెలియదు, కానీ అర్చనను ప్రమాదం నుంచి కాపాడారు. జన్మ జన్మలకు మీకు రుణపడి ఉంటాను. నా చెల్లెలు కూతురు అక్షయ కనిపించకుండా పోయినప్పటి నుంచి ఈ అర్చన్నే తన కూతురులా చూసుకుంటోంది. అర్చనకి ఏదైనా అయితే నా చెల్లెలు తట్టుకోలేదు. నువ్వు మాకు పెద్ద సాయం చేశావమ్మా. చాలా చాలా సంతోషం అమ్మా. ఇంట్లోకి వచ్చి మా ఆతిథ్యం స్వీకరించి వెళ్ళండి. లోపలికి రండమ్మా. మీరు ముందు అడుగు లోపలికి పెట్టండి. పర్వాలేదమ్మా, మీరు పదండి. మిమ్మల్ని చూస్తుంటే గౌరమ్మ అన్న పేరుకు తగ్గట్టుగా గౌరీదేవిలా కనబడుతున్నారు. అందుకే ముందు మీరు అడుగు పెట్టండి. సాక్షాత్తు ఆ అమ్మవారి అడుగు పెట్టినట్టుగా ఆనందపడతాం. కూర్చోండి. పర్వాలేదు. అయ్యో, అలా అనకండి. కూర్చోండి. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. అయ్యో, నేను అటువంటివి తాగనమ్మా. సూర్యోదయం కాగానే పాలను స్వీకరించడం నాకలవాటు. అయితే పాలే తీసుకొస్తానుండండి. సమయం దాటిపోయింది. నాకు కావాలనుకున్నప్పుడు నేనే అడుగుతానులేండి. ఏమైనా మొహమాట పడుతున్నారా? నాకటువంటిదేమీ ఉండదమ్మా. ఎదుటివారి దగ్గర్నుంచి తీసుకోవలసింది తీసుకుంటాను, ఇవ్వవలసింది ఇచ్చేస్తాను. మేడం, నేనొకటి అడుగుతాను, మీరు కాదనకూడదు. అడుగమ్మా. నువ్వు కోరితే కాదనేదేముంది? గౌరమ్మకు ఎవరూ లేరంట, నాలాగే అనాథంట. మనకు తోడుగా మనతో పాటు కొన్ని రోజులుంటానని అడిగింది. మీకు అంగీకారమేనా? మీకు అభ్యంతరం లేకపోతేనే తల్లి. ఇందులో అభ్యంతరం చెప్పడానికి ఏముందమ్మా? సంతోషంగా ఉండొచ్చు. మా అవని జీవితం చక్కబడాలని 4 రోజుల తర్వాత నేను కూడా తీర్థయాత్రలకు వెళ్దామని అనుకుంటున్నాను. నేను లేని సమయంలో నువ్వు వీళ్ళకి తోడుగా ఉన్నట్టుంటుంది. మా ఇంట్లో కొన్ని రోజులు కాదు, ఎన్ని రోజులైనా ఉండొచ్చు. జగమంతా నా కుటుంబమే. మీ ఒక్కరి ఇంట్లోనే ఎక్కువ రోజులుండడం కుదరదు. సరే గౌరమ్మ, నీకు నచ్చినన్ని రోజులుండు. అర్చన, గౌరమ్మ ఉండడానికి గది చూపించు. సరే మేడం. నువ్వు మాత్రం ఈసారి నాతో చెప్పకుండా ఎక్కడికి వెళ్ళకు, సరేనా? సరే అమ్మా. గౌరమ్మ, నువ్వు నాతో పాటురా. ఈ కొద్దిపాటి పరిచయానికే బాగా దగ్గర మనిషిలా అనిపించింది. అవునవని. గౌరమ్మ, ఇక నుంచి నువ్వు ఈ రూమ్లో ఉండొచ్చు. రూమ్ బాగుంది కదా? బావుంది. సదుపాయాలలో నీకు ఎటువంటి లోటు రాకుండా నేను చూసుకుంటాను. నేనేమీ గొంతెమ్మ కోరికలు కోరనులే. నాతో సందేహం అడగమంటావా? అడుగు. నేను మాయ గురించి ప్రయత్నం చేసిన విషయము, అడవిలో పడిపోయి ఉంటే మీరు నన్ను కాపాడిన విషయము మేడం వాళ్ళ దగ్గర చెప్పొద్దు అని మీరు నాతో ఎందుకు చెప్పారు? మాయ సమయంలో అడవిలోకి వెళ్ళవలసిన అవసరం ఏంటని మేడం కూడా ఆరా తీసే ప్రయత్నం చేస్తేనే కదా ఏదైనా ఆధారం దొరుకుతుంది. ఆ ఆధారంతోనే కదా మాయని మేమందరి ముందు పట్టించగలం. మీరెందుకు వద్దనన్నారో నాకిప్పటికీ తెలియడం లేదు. నువ్వు చిరునవ్వు బాగానే నవ్వుతున్నావు,
కారణం ఏమై ఉంటుందా అని నేను సతమతమైపోతున్నాను. అంతటి బలమైన కారణం ఏదైనా ఉంటే చెప్పు గౌరమ్మా. నేను పదే పదే అడగను. నేను నీలాగే అమ్మవారి భక్తురాలనే కదా. అమ్మవారు నాకు ఏమైతే సందేశాల్ని పంపుతుందో ఆ విధంగా చేయడం నా కర్తవ్యం, నా ధర్మం. ప్రతి కార్యం వెనక ఒక కారణం ఖచ్చితంగా ఉంటుంది, ఉండకుండా ఉండదు. అయితే ఆ కారణం బయటపడడానికి సమయం అనుకూలించాలి, సందర్భం కూడా రావాలి. బయటపడవలసిన సమయంలో అన్నీ బయటపడతాయి. అప్పటి వరకు నువ్వు తొందరపడద్దు, నన్నేమీ అడగద్దు. నీ వాళ్ల దగ్గర అడవి విషయం, ఆ మాయ విషయం చెప్పొద్దు, సరేనా? సరే గౌరమ్మ, నువ్వు ఏ విధంగా చెప్తే ఆ విధంగానే వింటాను. ఎందుకంటే నువ్వు మా మంచి కోరి వచ్చావు కదా. సరే, నువ్వు విశ్రాంతి తీసుకో, టిఫిన్ సమయానికి పిలుస్తాను. ఉమ్. ఆ మాయ అక్షయ్ గురించి తెలుసుకోవాలని అనుకుంది. అర్చన రూపంలో ఉన్న నువ్వే అక్షయ్వి అని తెలుసుకుందంటే గనక నిన్ను అంతం చెయ్యాలని చూస్తుంది. అందుకే నీకు ఎలాంటి గండమూ లేకుండా అండగా నిలబడ్డానికి నీ దగ్గరకొచ్చాను. నీలాంటి అవనిలాంటి పరమ భక్తులు ఇంటికి రావడం నాకు సంతోషంగానే ఉంది. ఇక మీదట ఆ క్షుద్రశక్తుల నుంచి ఎటువంటి ప్రమాదం వచ్చినా నేనెదుర్కొంటాను. దైవశక్తికి క్షుద్రశక్తికి మధ్య అసలైన యుద్ధం ఇప్పుడు మొదలైంది. ఏమైంది? ఏదైనా జాడ తెలిసిందా? లేదు దొరా, రాత్రి నుంచి వెతుకుతూనే ఉన్నాం. అడవిలోకి అపరిచితులు ఎవరొచ్చారో మా కంట పడలేదు దొరా. అడవంతా గాలించాం. మనం కూడా వెళ్ళడానికి సాహసం చేయని ప్రదేశాల్లో కూడా వెతికాం. అయినా ఎవరూ కనిపించలేదు సామి. వచ్చిన వారు ఎవరో, వారి వల్ల మనకు ముందు ముందు ఎటువంటి ప్రమాదం ఎదురు కాబోతుందో ఎలా తెలుసుకుంటాం సామి? మనం అనుకున్నది సాధించుకోవడానికి అతి చేరువలో ఉన్న సమయంలో ఇలాంటి గండాలు ఎదురవుతుండడం అందరి మనసుల్లో భయం పుట్టిస్తుంది సామి. మన కంటపడనిది అమ్మవారి కంటపడి ఉంటుంది. అందుకే అమ్మవారిని అడుగుతాను. తల్లి, మా దైవం నువ్వే, మా ధైర్యం నువ్వే, మా మీద కరుణ చూపించేది నువ్వే, మా కాపలా నువ్వే. అన్యులెవ్వరికీ ఈ రహస్య ప్రదేశం గురించి తెలుసుకోవడం సాధ్యం కాదు. అటువంటిది రాత్రి అడవిలోకి అడుగుపెట్టిందెవరో మాకు నువ్వే చూపించాలి. ఆ వ్యక్తి దర్శనం కలిగించాలి. అప్పుడే మేం జాగ్రత్త పడగలం.